ఇంకా తమ్ముడు విషయంకి వస్తే నాకు అఖిల్ ఎప్పుడు హీరో అయ్యాడంటే ఈ కథ ఒప్పుకున్నప్పుడే. ఎందుకంటే నాకు ఈ కథ తెలుసు, నేను ఈ కథ విన్నాను. ఈ కథ విన్నాక యాజ్ అన్ యాక్టర్ నాకే ఒక చిన్న భయం వచ్చింది. అంటే ఇలాంటి రోల్స్ చేయాలంటే ఒక 20-25 మూవీస్ చేశాక ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక, అండ్ అదే కాకుండా యాజ్ అన్ యాక్టర్ మనం ఎప్పుడు ఒక మన రియల్ లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం ఏ క్యారెక్టర్ చేసినా. బట్ లెనిన్లో ఉన్న క్యారెక్టర్కి తన రియల్ లైఫ్కి అసలు ఎలాంటి కంపారిజనే లేదు, ఎలాంటి కనెక్షన్ లేదు. అలాంటిది తను ఓన్ చేసుకొని అంత కష్టపడి చేశాడంటే హీ రియలీ బికేమ్ మై హీరో ఫ్రమ్ ద డే యాక్సెప్టెడ్ ద స్క్రిప్ట్. అండ్ ఒక అన్నయ్యగా, ఒక ఆడియన్స్గా, ఒక ఫ్యాన్గా చెప్తున్నా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ బంగారాజ్ సినిమా టైంలో అసలు 5-6 మంత్స్లో ఆ సినిమా స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసి అది హిట్ చేసి, అండ్ ఇప్పుడు లెనిన్ సినిమాకి చూశాను. అండ్ నాతో ఏంటంటే నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటా. ఇన్ఫ్యాక్ట్ లెనిన్ కథ వినిన తర్వాత కూడా నేను చెప్పాను, నాన్న ఇది చాలా పెద్ద కథ, చాలా పెద్ద రోల్. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ లవ్ స్టోరీ ఉంది, చాలా అన్యూజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇప్పుడు ఇది కరెక్టా అంటే నేను చేసి చూపిస్తా అన్నారు. అండ్ నాకు అదే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ నా కెరియర్లో చూస్తే మేబీ ఆయన చేసిన ఈ డేరింగ్ స్టెప్స్ వల్ల ఒక శివ, ఒక గీతాంజలి, ఒక అన్నమయ్య, ఒక నిన్నే పెళ్ళాడతా ఇలాంటి సినిమాలు వస్తాయి. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ అప్రిషియేట్ ఫ్రమ్ హిమ్. అండ్ ఎప్పుడూ ఒక ఇన్స్పిరేషన్లా తీసుకుంటాను. అండ్ అఫ్కోర్స్ మన వంశీ అసలు ప్రేమం టైంలో ఎలా ఉండేవాడు, అప్పుడు స్టేజ్ మీద ఎక్కి పిలిచి అసలు వంశీ ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలన్నా కూడా అసలు సిగ్గుపడేవాడు. ఇప్పుడు చింటూ అన్న అంటున్నారు, ఏదేదో అంటున్నారు. అండ్ అదే కాకుండా బట్ జోక్స్ అపార్ట్, తను ఏ సినిమా చేసినా ఆ సినిమాకి డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అవన్నీ పక్కన పెడితే ఒక హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో వంశీకి తెలుసు. నందు సవ్యసాచిలో నందు యాక్చువల్లీ ఏడి. సో నీ సినిమా సక్సెస్ మీట్కి వస్తున్నానంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. రెండో సినిమా అది సక్సెస్ మీట్కి ఐఎమ్ సో హ్యాపీ, ఎలివేటింగ్ ద ఫిల్మ్ సో మచ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్. భాగ్యశ్రీ లేదు, బట్ తను కూడా ఎంతో ఒక మంచి యాక్టర్. తన సినిమాలని చూశాను, ఎప్పుడు అనుకునేవాడిని క్రిటికల్ అప్రిసియేషన్ ఎంతో వస్తుంది, ఒక కమర్షియల్ హిట్ పడాలని. అండ్ షీ గాట్ దట్ విత్ లెనిన్. సో హ్యాపీ ఫర్ యూ. ఏ ఒక థియేటర్కి వెళ్ళినా, ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళినా అలా కబర్డ్లో షెల్ఫ్స్లో షీల్డ్స్ ఉంటాయి. సో అవన్నీ చూసినప్పుడు ఏదో ఒక నాస్టాల్జియా, ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఇది కదరా సినిమా అంటే ఈ గుర్తింపు. సో అలాంటిది మళ్ళీ లెనిన్ ఫంక్షన్కి చేయటం అనేది ఎంతో ఆనందంగా ఉంది. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారంటే అదే మోస్ట్ ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటే ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉంటారు, మొత్తం ఈకో సిస్టమ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అండ్ అందరం ఇలా కలిసి ఉండాలి, ఇలా హ్యాపీగా ఉండాలి, మంచి సినిమాలు చేయాలి. సో హ్యాపీ ఇలాంటి ఫంక్షన్ చేసినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మొనగోడ థియేటర్కి వెళ్ళాను వేరే సినిమా చూడాలని. అక్కడ కూడా లెనిన్ ఫుల్ హౌస్లో ప్లే అవుతుందని థియేటర్ ఓనర్స్ చెప్తూ ఉన్నారు. ఫెల్ట్ సో గుడ్. విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా పేర్లు మర్చిపోయానంటే ఐఎమ్ సారీ, బట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాట్స్ టు యూ. మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నా బేబీ సిసింద్రికి ఒక పెద్ద హిట్ ఇచ్చినందుకు. ఎన్ని సినిమాలు ఏం చేసినా నాకు అఖిల్ ఎప్పుడు చిన్న సిసింద్రియే. ఐ లవ్ హిమ్. కంగ్రాట్స్ బ్రదర్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.